అంటే అమ్మ నియమాలేమన్నా ఉంటాయంటారా? అంటే ఒక్కరోజు ఒక్కొక్క అవతారం కాబట్టి, మరి మొదటి రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం కానివ్వండి, లేకపోతే పఠించే మంత్రం కానివ్వండి, ఇందాక మీరు చెప్పినట్టుగా అదే ఉంటుందంటారా? లేకపోతే ఇంకేదైనా ఉంటుందంటారా? అమ్మవారు శైలపుత్రి దుర్గా అంటే నవావరణ మంత్రాన్ని మీరు జపం చేయొచ్చు 9 రోజులు కూడా. చాలామంది ఈ మధ్య మంత్రదీక్షలు చేస్తున్నారన్నమాట, గురువుల దగ్గర నుంచి స్వీకరించి. 9 రోజులు ఖచ్చితంగా అదే మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. మామూలుగా ఏ జపం చేయాలన్నా గణపతికి మంత్రం జపం చేయాల్సి ఉంటుంది మొట్టమొదట. తర్వాత గురువుని ఆరాధించాలి, తర్వాత భైరవుణ్ణి, తర్వాత అమ్మవారిని. ఇలా నలుగురిని ఆరాధించడం వల్లే రిజల్ట్ ఉంటుందన్నమాట. దీక్షలు ఉన్న వాళ్ళు ఆ దీక్ష కంటిన్యూ చేయండి 9 రోజులు. లేదు మాకు దీక్ష లేదు అని అనుకున్నప్పుడు మీకు సిద్ధకుంజికా స్తోత్రం ఉంటుంది. సిద్ధకుంజికా స్తోత్రం చేసినప్పుడు అమ్మవారి బీజాక్షరాలు మన శరీరంలో ప్రతిష్ఠ అవుతాయన్నమాట. ఎవరైనా స్త్రీలు సాధన చేసుకోవచ్చు. లేదంటే దీక్ష లేని వాళ్ళు దేవి ఖడ్గమాలను కానీ, లలితా సహస్రనామాలు కానీ, కమలాత్మిక ఖడ్గమాల అని ఉంది. ఎవరికైనా అప్పు కూడా ట్రై చేస్తుంటే అప్పులు దొరకలేదనుకోండి, రావాల్సిన డబ్బులు రాలేదనుకోండి, వాళ్ళు కమలాత్మిక ఖడ్గమాలను చేస్తే మనకు అమౌంట్స్ దొరుకుతాయి అన్నమాట. రావాల్సిన డబ్బులు రావడం కానీ, లేదంటే ఎక్కడైనా లోన్స్కి అప్లై చేస్తూ ఉంటారు, లోన్స్ శాంక్షన్ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి ఖడ్గమాల అంటే ఏంటంటే కత్తుల మాల అని అర్థం. లక్ష్మీదేవి చేతిలో కత్తుంటే ఏం చేస్తుంది? డబ్బులు తీసుకొస్తుంది. మాతంగిదేవి చేతిలో కత్తుంటే ఏం చేస్తుంది? అమ్మవారు పోరాడి జనాకర్షణ తీసుకొస్తుంది. అలాగే కాళికాదేవి చేతిలో కత్తుంటే ఏం చేస్తుంది? న్యాయం చేస్తుంది ఎదుటి వ్యక్తికి. ఎవరైతే సఫర్ అవుతున్నారో, లక్ష్మీదేవికి రక్షణ దేవత భద్రకాళి అన్నమాట. అమ్మవారి మీదకి రాక్షసులు వచ్చినప్పుడు మహాలక్ష్మికి అమ్మవారి రక్షణ దేవత కాబట్టి భీకరంగా పోరాడుతుంది ధర్మం కోసం, న్యాయం కోసం. చాలామంది లేడీస్ని హరాస్ చేస్తూ ఉంటారు మగవాళ్ళు. అలాంటి వాళ్ళందరూ భద్రకాళి ఉపాసన చేస్తే వాళ్ళకి తిప్పి కొడుతుందన్నమాట. ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బ కొడుతుంది భద్రకాళి. కాబట్టి ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి మీరు ఈ నవరాత్రుల్లో మంత్రాలే కాకుండా మీకు దీక్ష ఉంటే మంత్రజపం చేసుకోవచ్చు. లేదంటే సహస్రనామాలు కానీ, అష్టోత్తరాలు ఉంటాయి. మహాలక్ష్మి అష్టోత్తరంతో కుంకుమార్చన చేస్తే బాగా డబ్బులు వస్తాయి. చాలామందికి తెలియదు ఈ విషయం. కుంకుమార్చనలతోనే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటారు. నాకు బాగా రిజల్ట్ ఇచ్చింది. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరంతో కుంకుమార్చన చేస్తే ఫైనాన్షియల్గా బాగుంటాం.